దేవుని పిల్లలారా, ఈ సాయంకాల వేళ బైబిల్ నుండి ఒక ప్రత్యేకమైన అంశాన్ని, యావత్తు మానవాళికి సంబంధించిన ఒక అంశాన్ని గురించి బైబిల్లో రాయబడిన దేవుని విషయాలను బట్టి మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. అదేంటంటే, మీరు చూస్తున్న అంశం భయంకరమైన స్వప్నం. స్వప్నం అనగానే కళ. మనిషి నిద్రలో అతను భయపడేది, ఊహించేది. ప్రతి మనిషికి సహజంగా ఏదో ఒక సందర్భంలో ఈ స్వప్నం అంటారు దాన్ని, లేదా కళ అని అనొచ్చు. ఇది మనుషులకు సంభవిస్తూ ఉంటుంది. ఎందుకు వస్తున్నాయి ఈ కళలు అని నేటి ఆధునిక యుగంలో ఎందరో మానసిక శాస్త్రవేత్తలు వాటిని గురించి ఎన్నో పరిశోధనలు చేశారు, ఇంకా చేస్తూనే ఉన్నారు. సహజంగా ప్రతి మనిషికి కూడా ఈ స్వప్నం అనేది సాధారణంగా ఎప్పుడో ఒకప్పుడు అది కలుగుతూనే ఉంటుంది. ఇంతకీ స్వప్నం వెనుక ఉన్న కారణాలేంటి? దేవుడు కలిగించిన ఈ మానవ దేహంలో మెదడు ఒక ప్రాముఖ్యమైన భాగం. గుండె ఎంతటి ప్రయోజనకరమైనదో దానికన్నా అతి ప్రాముఖ్యమైనది, అత్యంత కీలకమైనది ప్రతి మనిషి మనస్సు అని మనం చెప్పొచ్చు, లేదంటే ప్రతి మనిషి తలలో ఉన్న మెదడు అని మనం చెప్పొచ్చు. అనగా కేంద్రం, టోటల్గా శరీరాన్ని అంతటిని నియంత్రించేది, కంట్రోల్ చేసేదే ఈ మెదడు అన్నది. ఇందులో ఎన్నో ఆలోచనలు, ఎన్నో విషయాలను భద్రపరిచే ఒక గొప్ప హార్డ్ డిస్క్ అని మనం చెప్పుకోవచ్చు. మెమరీ అంటే ఈరోజు ముఖ్యమైన లేదా కీలకమైన సమాచారాన్ని ఎప్పుడైనా మనిషి భద్రపరుచుకోవాలి అనుకుంటే, ఒకనాడు మరి తొలుత గ్రామ్ఫోన్ రికార్డులను ఉండేవి, పెద్దవి, నల్లగా రౌండ్గా ప్లేట్లలో ఉండేవి గ్రామ్ఫోన్ రికార్డులు. ఆ తర్వాత క్యాసెట్స్ అంటారు, చిన్నవి ప్లాస్టిక్ రూపంలో వచ్చే క్యాసెట్స్ కానివ్వండి. దాంట్లో మ్యాగ్నెటిక్ టేప్ అనేది ఉండేది. ఆ తరువాత వచ్చిన కాంపాక్ట్ డిస్క్లు అంటారు, సీడీలు. ఆ తర్వాత డిజిటల్ కాంపాక్ట్ డిస్క్ అంటే డివిడీలు వచ్చాయి. ఇంకా ఆ తర్వాత బ్లూరేలు. మెమరీని పెంచుకుంటూ వెళ్ళాడు మనిషి. ఇక ఇప్పుడు ప్రస్తుతం మనం ఉన్న సమాజంలో మెమరీ కార్డ్స్ అంటారు దాన్ని. అది చిన్ని చిన్ని పెన్ డ్రైవ్ల రూపంలో, చివరకు మొబైల్లో కూడా పట్టేటంతటి ఎంతో జీబీ, అంటే ఎంతో సమాచారాన్ని, అది దృశ్య రూపకం కావచ్చు, లేదంటే శబ్ద రూపంలో కావచ్చు, వీటన్నిటినీ సమాచారాన్ని భద్రపరిచే మెమరీ కార్డ్ అని మనం అంటాం. ఇవన్నీ మనిషికి తెలిసినవి. వాటికంటే కోట్ల రెట్లు పదునైన గొప్పదైన దేవుని చేత నిర్మించబడినదే ఈ మానవ మెదడు. ఇది మానవ శరీరంలో అత్యంత ప్రధానమైనది, కీలకమైన పాత్ర వహించేది, యావత్తు శరీరాన్ని నడిపించేది అదే. అందులో ఎంతో సమాచారం భద్రపరచబడి ఉంటుంది. సంవత్సరాల తరబడి సమాచారం అందులో నిక్షిప్తమై ఉంటుంది. కేవలం చర్మం రూపంలో ఉండే ఈ మెదడులో ఏమండి మాంసంలాగే ఉంటుంది మెదడంతా కూడా. ఇంచుమించు 1.5 కేజీల బరువు ఉన్న మనిషి మెదడులో ఎంతో సమాచారాన్ని మనిషి భద్రపరుచుకుంటూ ఉంటాడు. గతంలో నేను మీకు చెప్పినట్లుగా గుండె ఆగిపోవటం మనిషిని మరి మృత్యువాత పడ్డాడు అని డాక్టర్లు నిర్ధారించరు. కానీ ఎప్పుడైతే బ్రెయిన్ డెడ్ అయిందో, లేదంటే మెదడు పనిచేయటం మానేసిందో, అప్పుడే డాక్టర్లు ధృవీకరిస్తారు మనిషి ఇంకా చనిపోయాడు అని. అంటే గుండె కంటే ప్రాముఖ్యమైనదిగా మెదడు మనకు కనబడుతుంది. మెదడు ఎంత ప్రయోజనకరమైనదంటే అది ఫంక్షనింగ్ ఆగిపోవాలి. ఎప్పుడైతే మెదడు పనిచేయటం ఆగిపోయిందో అప్పుడే దాన్ని క్లినికల్ డెత్గా డిక్లేర్ చేస్తారు డాక్టర్లు.
శాస్త్రీయంగా ఇతనికి చనిపోయాడు. ఎందుకంటే గుండె ఆగిపోయిన సందర్భాల్లో కూడా తిరిగి పని చేయించే సాధనాలు ఉన్నాయి. ఆగిన గుండె మరలా తిరిగి పనిచేయటం, కొట్టుకోవటం ప్రారంభం అవ్వచ్చు. కానీ ఆగిన మెదడు మరలా తిరిగి ప్రారంభం కాలేదు. కనుక ఒక మనిషి ప్రాణం పోయింది, జీవం పోయింది అని చెప్పడానికి మెదడు చాలా ప్రధానమైన పాత్ర కలిగినదిగా ఉంటుంది. ప్రియులారా, ఈ మెదడు దీనికి శరీరంలోని 20% ఆక్సిజన్ దానికే ఇవ్వాలి. అలాగే రక్తంలో కూడా 20% రక్తం దానికే అందాలి. 5 నుంచి 10 నిమిషాలు కానీ ఒకవేళ మెదడుకు కానీ ఆక్సిజన్ అందడం ఆగిపోతే మనిషి చచ్చిపోతాడు. అంత అవసరమైనది. ముక్కు ద్వారా మీరు అనుకున్నారు ఊపిరితిత్తులకు గాలి అందుతుందేమో అనుకున్నారు. కాదు. ముక్కు ద్వారా మీరు పీల్చే శ్వాసలోని ప్రాణవాయువు ఆక్సిజన్ మెదడుకు చేరాలి. ఎప్పుడైతే అది మెదడుకు చేరుతుందో మెదడు పనిచేస్తే శరీరం అంతా, ఎందుకంటే ప్రతి ఇండికేషన్ లేదా ప్రతి ఏమంటారు దానిని సంకేతం, ప్రతి సంకేతం మెదడు నుంచే జారీ కావాలి. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అంటారు దాన్ని. అంటే సెకనులోనే అత్యంత వేగంగా మెదడు పనిచేయటం లేదా సంకేతాలు పంపించటం, అందుకొని తిరిగి పంపించటం. ఉదాహరణకి మన శరీరం దేనైనా ఒకవేళ వేడి వస్తువును తాకింది అనుకోండి, తాకి అమ్మో ఇది వేడిగా ఉంది అని చెయ్యి దాని నుంచి వెనక్కి తీయడానికి ఎంతసేపు పడుతుంది మనకి? ఏమండి, వేడిగా ఉన్న వస్తువును ఇలా ముట్టుకొని వెంటనే వెనక్కి తీయడానికి 1 సెకండ్ పడుతుంది. ఇలా ముట్టుకుని ఉంటే వేడి అని తెలిసిన వెంటనే, అంటే ఈ లోపు ఏం జరుగుతుందో తెలుసా? ఆ వేడిగా ఉన్నదని ఆ విషయాన్ని చర్మపు కణాల ద్వారా మెదడుకు సంకేతం అందితే వెంటనే మెదడు యాక్షన్లోకి వచ్చి ఇది వేడి పదార్థం, దీనివల్ల శరీరానికి హాని అని చెప్పి మరలా వెంటనే అక్కడి నుంచి దూరంగా వెళ్ళాలి అనే సంకేతాన్ని చేతికిచ్చి వెనక్కి తీసుకునే ఈ పెద్ద ఆర్డర్, అంటే ఒక గొప్ప సూచన అది చేయాలి. ఇది అంతే ఎంతసేపట్లో జరుగుతుంది? సెకండ్ అనుకుంటున్నారు, కానీ సెకండ్ కన్నా మిల్లీ సెకండ్లో సంకేతాలు మెదడుకు వెళుతుంటాయి వస్తుంటాయి. అంత ప్రధానమైన పాత్ర కలిగిందే ఈ మెదడు. ఇక మెదడు కోసం నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఈ స్వప్నం అనేది లేదా కలలు అనేది ఆ మెదడుకు సంబంధించినవి, గుండెకు సంబంధించినవి కావు. శరీరంలో మరి ఏ ఇతర భాగాలకి సంబంధించింది కాదు ఈ స్వప్నం అన్నది. మనొక అంశాన్ని గురించి మాట్లాడుతున్నామంటే బైబిల్లో దానికి సంబంధించిన ఎంతో వివరణ దేవుడు ఇస్తేనే కానీ మనం మాట్లాడలేం. కనుక ప్రియులారా, మనిషి తన దైనందిన జీవితంలో మరి నిద్ర అనేది చాలా ప్రాముఖ్యమైనది. నిద్రపోతాడు. ఎందుకు నిద్రపోవాలి? చాలామంది అనుకుంటారు నిద్రపోవటం వల్ల బ్రెయిన్ రెస్ట్లోకి వెళ్ళిపోతుందండి అనుకుంటారు. అసలు మీరు భూమి మీద జీవం ఆరంభమైన నాట నుండి మీ ప్రాణం ముగిసిపోయినంత వరకు అప్పుడప్పుడు ఎప్పుడైనా మెల్లగా కొట్టుకోవడంలో కానీ లేదంటే ఆగి మరలా కొట్టుకోవడంలోనో గుండెకైనా కాస్త విశ్రాంతి ఉంటుందేమో, కానీ ఏ క్షణం కూడా విశ్రాంతి లేకుండా నిర్విరామంగా పనిచేసే ఒకే ఒక్క పెద్ద యంత్రం మరి మానవ మెదడు. కనుక ఏదో నిద్రపోవటం వల్ల మెదడుకు మనం విశ్రాంతినిస్తున్నాం, బ్రెయిన్ రెస్ట్లోకి వెళ్ళిపోతుంది అని అనుకోండి. లేదు, బాడీ రెస్ట్లోకి వెళ్తుంది. శరీరం మాత్రమే విశ్రాంతిలోకి వెళుతుంది, కానీ ఎప్పుడూ మెదడు అనేది అది విశ్రాంతిలోకి పోదు. సంకేతాలు పంపుతూనే ఉంటుంది. ఎప్పటికప్పుడు శరీరం అంతటి మీద అలర్ట్గా ఉంటుంది. అది ఏమండి, మీరు నిద్రపోయి ఉంటారు కానీ దోమొచ్చి కొడుతుంది. మీరు మెలకువలో లేరు, స్పృహలో లేరు, కానీ దోమొచ్చి కుడుతుంది లేదా ఈగ వాలుతుంది అనే విషయం మీకు ఇబ్బంది కలుగుతుందని శరీరం నుంచి ఏమవుతాయి? వెంటనే సంకేతాలు మెదడుకి వెళ్ళిపోతాయి. మెదడు కూడా మళ్ళీ పడుకునిపోయింది అనుకోండి, ఇంకా ఏం సంకేతాలు బయటకు వస్తాయి చెప్పండి? కనుక నిద్రలోనే అలా మీరు కొడతారు ఒకసారి దోమని, ఇబ్బంది కలిగితే, లేదా ఏమైనా అడ్డొస్తే ఒకసారి ఇలాగ అంటారు. నిద్రలో కూడా మీరు అటువంటి స్పందనలు మీ శరీరానికి ఇవ్వడానికి గల కారణం మెదడు ఏ రోజు నిద్రపోదు. వెన్నెముక ద్వారా టోటల్గా మెదడంతా కూడా కనెక్ట్ అయి ఉండొచ్చు, టోటల్ బాడీ. మరి అరికాలులోని చిటికిన వేలు మొదలుకొని నడినెత్తి మీద ఉన్న వెంట్రుక వరకు ప్రతిదీ కూడా వెన్నెముక ద్వారా తలకు మెదడుకు కనెక్ట్ అయి ఉంటుంది. అదే మెయిన్. కనుక ఏ సంకేతమైన మెదడు నుంచే రావాలి, ఏ సంకేతమైన మెదడుకే అందాలి. అది చూపు కావచ్చు, అది రుచి కావచ్చు, అది వాసన కావచ్చు, అది మరి శబ్దం కావచ్చు, ఏదైనా కానివ్వండి. కనుక ఇంత ప్రాముఖ్యమైన పరిస్థితి శరీరంలో మెదడుకు ఉంటుంది.
ఆ మెదడులోని కలిగే ఒక స్పందన, అదే స్వప్నం అని మనం అంటున్నాం. సహజంగా మనకు కలిగే కళలన్నీ కూడా ఎక్కువగా భయాందోళనకే గురవుతుంటాడు మనిషి. ఏమండి, చాలామంది అంటారు మాకు ఎప్పుడు కళలు రావండి అంటారు. అది అబద్ధం. ప్రతి మనిషికి ఖచ్చితంగా కళ వస్తుంది, కళ రావాలి. ఎందుకంటే మెదడులో అది పనిచేసే విధానాన్ని బట్టి దానికి సంభవించే పరిస్థితులు అవి. ఒకవేళ మీకు కళ వచ్చినా అది బహుశా మీరు మర్చిపోయి ఉండొచ్చు, మీకు తెలియకపోయి ఉండొచ్చు, లేదా గుర్తు లేకపోవచ్చు. చాలామంది కళకు అంటారు కానీ అది మర్చిపోతారు. రాత్రి ఏదో కళ వచ్చిందిరా అంటారు. ఎంత ఆలోచించినా అది మరలా మీ మెదడుకు తట్టదు. కొంతమందికి అయితే కళ జ్ఞాపకం ఉంటుంది, ఇగో ఇలా వచ్చింది కళ, ఎలా వచ్చింది ఎలా వచ్చిందని చెప్తారు. ఆ కళలు కూడా సంపూర్ణమైనవిగా ఉండవు, అసంపూర్ణంగా ఉంటాయి. అంటే మనం భూమి మీద చూసే సహజ సిద్ధంగా మానవ వైఖరి ఎలా ఉందో అలా ఉండదండి. ఏదో వాడేదో ఆకాశంలో వెళ్ళిపోతున్నట్టు, ఏమండి విమానాలు ఏదో సముద్ర గర్భంలో ప్రయాణం చేస్తున్నట్టు, అంటే చిత్ర విచిత్రంగా కళలు అనేవి మనకు సంభవిస్తూ ఉంటాయి. అంటే ఏ కళ కూడా సహజ సిద్ధంగా ఈరోజు మానవాళిలో సమాజంలో మనం చూసేటట్టుగా ఉండవు. అవి భిన్నమైన కోణంలోనే ఈ కళలు అనేవి మనకు సంభవిస్తూ ఉంటాయి. ఎందుకు దేవుడు ఈ కళలు అనేది పెట్టాడు మెదడులో అంటే దానికి చాలా పెద్ద హిస్టరీ బైబిల్లో ఉంది. అది ఆలోచించుకుంటూ వెళదాం మనం ముందుకు వెళ్ళేసరికి. అందులో ఎక్కువగా మనిషిని ఆలోచింపచేసే వాటిలో ఈ కళలనేవి ఉంటే ఈ కళల్లో అధిక శాతం మంది మనుషులు భయాందోళనకే గురైపోతుంటారు. అప్పుడప్పుడు చూడండి మీరు, కళ కంటూ ఉలిక్కిపడి లేచిపోతారు. ఏదో భయంకరమైన తీరని వ్యధ కావచ్చు, బాధ కావచ్చు, ఏదో చెప్పలేంది సడన్గా ఉలిక్కిపడి లేస్తారు. మీరు ఏంటంటే అప్పుడు పక్క వాళ్ళు అడుగుతారు, ఏంట్రా అలా లేచావు? ఏదోరా భయంకరమైన పీడకల వచ్చింది అంటారు. పీడకల అంటే మిమ్మల్ని బాధించేది, మిమ్మల్ని ఇబ్బంది పెట్టేది, ఏదో భయంకరమైన లోతుల్లోనికి మీరు వెళ్ళిపోతున్నట్లుగా, జారిపోతున్నట్టుగా చూసారు. అప్పుడప్పుడు పడిపోతున్నట్టుగా ఉంటుంది సడన్గా. మీలో చాలామందికి ఎక్స్పీరియన్స్ కలిగే ఉంటుంది. అంటే నిద్రలో మనం ఉంటాం, ఎక్కడి నుంచో ఎత్తైన గోడ మంచో కొండ మంచో పడిపోతున్నట్టుగా మనకు అనిపించి ఇమీడియట్గా ఉలిక్కిపడి మంచం మీద ఒకసారి మనం కదులుతాం. మంచం మీద సడన్గా మనం కదులుతాం. ఏంటి ఇలా కదులుతున్నాం అనేసి అంటే అలా కదలడానికి గల కారణం నేను ఎక్కడి నుంచో పడిపోయినట్టుగా నాకు అనిపించింది అంటారు. ఏమండి, ముఖ్యంగా మరి నా భార్య కృప కూడా ఎక్కువగా నేను ఆమె నోటి వెంబడి వినేది ఉలిక్కిపడుతుంటుంది. ఇలాగ ఏమైందంటే పడిపోయినట్టుగా అనిపించిందండి అంటుంది. ఎక్కువ ఆమె మాటల్లో నాకు వినబడేది ఏంటంటే ఎక్కడి నుంచో పడిపోతున్నట్టుగా అనిపిస్తుంటుంది. వాళ్ళకే కాదండి, సహజంగా నాకు కూడా కొంతమందికి రిపీటెడ్గా వస్తుంటాయి, కొంతమందికి అప్పుడప్పుడు కలుగుతుంటాయి, కొంతమంది రకరకాల ప్యాటర్న్స్ అంటే రకరకాల విధానాలలో ఈ స్వప్నాలు అనేవి లేదా ఈ కళలు అనేవి మనుషులకు సంభవిస్తుంటాయి. శాస్త్రాన్ని, వైద్య ప్రపంచాన్ని కానీ లేదంటే మానసిక శాస్త్రవేత్తలను కానీ అడిగితే ఎందుకండి మరి ఈ మనుషులకు ఈ కళలు అనేవి ఎందుకు రావాలి, ఎందుకు వస్తున్నాయంటే ఏమండి కళ అనేది వాడేలా చెప్పగలడండి? ఒక మనిషికి వచ్చిన కళ అది ఎందుకు వచ్చింది ఏంటి అనేది మనుషులు వచ్చిన దాన్ని చెప్పగలరు కానీ ఎందుకు వచ్చిందో అనేది వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయలేరు. కొంతమంది దొంగలు ఉంటారులేండి, ఏంటంటే కళ వచ్చిందంటే కళకు కథ చెప్తారు వాళ్ళు. ఏమని, ఈ కళ ఎందుకు వచ్చిందో నీకు తెలుసా అంటాడంతే. కళలో కొన్ని ఆనందాలు ఉంటాయి, కళలో కొన్ని భయంకరమైన దుస్సంఘటనలు ఉంటాయి, కళలో ఎవరితో చెప్పుకోలేని కొన్ని సందర్భాలు ఉంటాయి. అంటే ఏంటి, మూడోళ్ళతో చెప్పుకుంటే, లేదు మూడోళ్ళతో కాదు రెండోళ్ళతో చెప్పుకుంటే సిగ్గుచేటు, వీటెంత దౌర్భాగ్యమైన కళ నాకు వచ్చింది ఏంటి అని. అంటే కొన్ని సిగ్గుపడే కళలు, కొన్ని భయాందోళనకు గురి చేసే కళలు, మరికొన్ని ఎవరితోనూ పంచుకోలేని కళలు, ఇలా రకరకాల విధానాలలో మనుషులకు ఈ కళలు అనేవి, స్వప్నాలు అనేవి మనుషులకు సంభవిస్తూ ఉంటాయి. దాన్ని ఈ వైద్య శాస్త్ర ప్రపంచాన్ని, ముఖ్యంగా ఈ మానసిక సంబంధించిన శాస్త్రవేత్తలు కానీ వైద్యులు కానీ, ఎందుకంటే వాళ్ళు బ్రెయిన్కి సంబంధించి వాళ్ళు పరిశోధనలు జరిపించినప్పుడు వాళ్ళు దానికి పెట్టిన పేరు ఏంటంటే PTSD అన్నారు దాన్ని. ఏమండి, PTSD అంటే పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ అన్నారు దాన్ని. పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ వాళ్ళు దానికి పేరు పెట్టారంటే ఎక్కువగా మనిషి అలసట చెందటం వలన, ఎక్కువగా మనిషి అలసిపోవటం వలన, పనిపాట్ల వలన అతని శరీరం ఎక్కువగా పనిలోని ఒత్తిడి కలగటం వలన ఈ కళలు అనేవి సంభవిస్తుంటాయి అనేది వాళ్ళు కొంతవరకు వివరణ ఇచ్చారు. ఎందుకంటే పూర్తి లోతుల్లోనికి వెళ్ళి ఎవరు దాన్ని వివరించలేరు. ఎందుకంటే నిద్రలో కలిగే ఒక మనిషికి కళ వస్తుందా లేదా, ఎందుకంటే నిద్రపోతేనే కదా కళ వస్తుంది. అది మధ్యాహ్నం కావచ్చు, రాత్రి కావచ్చు, ఎప్పుడైనా సరే కళ మీకు రావాలి అంటే మీరు టోటల్గా బాడీ నిద్రాణ స్థితిలోకి వెళ్ళిపోవాలి, అంటే పడుకుండి పోవాలి.
అలా పడుకున్నది కూడా ఎప్పుడు వస్తాయి కళలు అంటే శాస్త్రీయంగా వాళ్ళు గ్రాఫికల్ డిస్ప్లే చూపించారండి. అంటే ఎలా, మెదడుకు కొన్ని వైర్స్ పెట్టి మెదడు ఆలోచించే స్పందించే కణాల స్పందన బట్టి దాని గ్రాఫికల్ డిస్ప్లే ఎలా ఉంటుంది అని వాళ్ళు 5 భాగాలుగా స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 ఏమండి, ఆ తర్వాత REM అనే మోడ్, ఇలా మొత్తం 5 భాగాలుగా నిద్రని వాళ్ళు విడదీశారు. మనం పడుకునే వెంటనే నిద్ర వచ్చేస్తుందండి. కలలోనికి వెళ్ళాలి అంటే, కల మనకు రావాలి అంటే నిద్రపోవాలి. అయితే నిద్రపోయిన ప్రతిసారి కల వస్తుందనే ఇది కూడా లేదు. అన్ని సందర్భాల్లో కల రాకపోవచ్చు. ఏమండి, అంటే మనకు గుర్తుండేటట్టుగా ఒక కళ వచ్చింది అంటే అది సుమారు ఇంచుమించు 5 నిమిషాల నుంచి 6 నిమిషాల నుంచి 20 నిమిషాల వరకు కళ ఉంటుందండి. అంటే మనిషి ఆ ఒత్తిడికి గురైనప్పుడు, ఆ ఒత్తిడికి గురైనటువంటి కళలో ఉన్నాడని మనం ఎలా చెప్పగలమంటే అది మనిషి బయటికి కనబడదు. కానీ ఒకవేళ అతన్ని ఒక యంత్రానికి, EEG అనే యంత్రానికి మనం అప్పచెప్తే అది గ్రాఫికల్ డిస్ప్లే చూపిస్తుంది. ఎందుకంటే మనిషి నిద్రలో వాడు ఏ స్థితిలో ఉన్నాడు, ఆ స్థితిలో ఉన్నప్పుడు ఆ కణాలు, వాడు మెదడు కణాలు, న్యూరాన్స్ అంటారు. మెదడులో ఉండేది ఏంటంటే న్యూరాన్స్, శాస్త్రీయంగా దానికి పెట్టిన పేరు. ఆ న్యూరాన్స్ తాలూకా కదలికలను బట్టి, అవి ఆలోచన విధానాన్ని బట్టి, వాటిని బట్టి వాళ్ళు గ్రాఫికల్ డిస్ప్లేలు చూపించారు. అంటే ఇది ఈ దశలో ఉంది, ఇది ఈ దశలో ఉంది. ఏమండి, చివరిగా ఉండే దశ ఏంటంటే REM మోడ్, అంటే ర్యాపిడ్ ఐ మోడ్. చాలా చిన్న పిల్లలు మీరు గమనించండి, అప్పుడప్పుడు పిల్లలు పడుకున్నప్పుడు బాగా దగ్గరికి వెళ్ళి చూడండి. చిన్న పిల్లలు వాళ్ళు కళ్ళులోని ఆ గుడ్లు కదుపుతుంటారు. వాళ్ళు కనుగుడ్లలోన అంటే రెప్పలు వేసే ఉంటాయి కానీ గుడ్లు కదులుతుంటాయి. అది మెల్లగా కదిలే దశ ఒకటి ఉంటుంది, వేగంగా కదిలే దశ ఉంటుంది. ఏమండి, వేగంగా కదులుతుంటాయి అన్నమాట కొన్ని సందర్భాలు. అంటే వాళ్ళు ఏదో ఒత్తిడికి అప్పుడప్పుడు ఉన్నాడు చూడండి, పిల్లలు నవ్వుతారు. ఎందుకు నవ్వారు, ఎవడొచ్చి కితకలు పెట్టాడు వాడికి? ఏమండి, వాళ్ళు ఎందుకు కళ్ళు కదుపుతున్నారు, వాళ్ళు ఎందుకు గుడ్లు మూమెంట్ ఇస్తున్నారు అనేసి అంటే దానికి డాక్టర్లు ఏమండి ఒక చక్కటి విధానాన్ని, అంటే కొంతవరకు, ఎందుకంటే మానవులు ఎంతవరకు చెప్పారు, దానికి దేవుడు ఏమని చెప్తున్నాడు అనేది మనం తెలుసుకోవాలి. అంటే ముందు ఈ పిచ్చి సన్నాసులు ఏం చెప్పారో మనకు తెలియాలి కదా, దానికోసం అది చూడడం. కాబట్టి ప్రియులారా, వాళ్ళు నిద్రాణ స్థితిని ఏ విధంగా డివైడ్ చేశారనేది ఒక చిన్న వీడియో ఒకసారి మనం చూద్దాం. దాన్ని చూసిన తర్వాత నిద్రలో మనిషి పొందే రకరకాల స్టేజెస్, వాటిని గురించి మనం ఆలోచిద్దాం. ఓకే నాన్న, ఒకసారి అది ప్లే చేయి, ఆ వీడియోని ఒకసారి ప్లే చేయి. ఈ వీడియోలో మనం నిద్రలో ఉన్న పలు దశల గురించి మాట్లాడుకుందాం. సాధారణంగా నిద్ర 5 స్టేజెస్ ఉంటుంది. ఈ స్టేజెస్ ప్రోగ్రెస్ సైకిలిక్ గా ఉంటుంది. అంటే స్టేజ్ 1 నుంచి మొదలై తర్వాత స్టేజ్ 2, తర్వాత స్టేజ్ 3, దాని తర్వాత స్టేజ్ 4, తర్వాత REM స్టేజ్ అంటే ర్యాపిడ్ ఐ మూమెంట్ స్టేజ్ లోకి వెళ్తుంది. ఈ స్టేజ్ తర్వాత మళ్ళీ స్టేజ్ 1 నుంచి మొదలై స్టేజ్ 5 దాకా వస్తుంది. ఒక్క సైకిల్ పూర్తి కావటానికి సుమారు 90 నుంచి 110 నిమిషాలు పడుతుంది. ప్రతి రాత్రి మొదటి స్లీప్ సైకిల్లో REM స్లీప్ తక్కువ టైము, డీప్ స్లీప్ ఎక్కువ టైము పడుతుంది. అలా తర్వాత స్లీప్ సైకిల్స్ లో REM స్లీప్ టైం పెరుగుతూ డీప్ స్లీప్ టైం తరుగుతూ ఉంటుంది. స్టేజ్ 1 స్లీప్ లో మనకి చలనం ఉంటుంది. మనల్ని ఎవరు తగిలినా మనకి తెలివి వస్తుంది. కళ్ళు నెమ్మదిగా కదులుతుంటాయి, మజిల్స్ నెమ్మదవుతాయి. ఈ స్టేజ్ లో చాలా మందికి మజిల్ కాంట్రాక్షన్స్ జరిగి పడినట్లు అనిపిస్తుంది. స్టేజ్ 2 లో కళ్ళు కదలిక ఆగిపోతుంది, బ్రెయిన్ వేవ్స్ నెమ్మదైపోతాయి. స్టేజ్ 3, స్టేజ్ 4 స్లీప్ ని డీప్ స్లీప్ అంటారు, లేక డెల్టా స్లీప్ అంటారు. ఈ స్టేజ్ లో ఉన్న వారిని లేపడం కష్టమవుతుంది. డీప్ స్లీప్ లో కళ్ళు కదలిక, మజిల్ మూమెంట్ ఉండవు. ఈ స్టేజెస్ లో చాలా మంది పిల్లలు నిద్రలో 1కి వెళ్ళడం జరుగుతుంది. మరికొందరు నిద్రలో నడవడం, కొందరు కలలతో భయపడుతూ ఉండటం జరుగుతూ ఉంటాయి. ఈ డీప్ స్లీప్ నైట్ ఫస్ట్ హాఫ్ లో జరుగుతుంది. స్టేజ్ 5 అంటే REM స్లీప్. ఈ స్టేజ్ లో మనకి బ్రీతింగ్ స్పీడ్ గా ఉంటుంది, బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది, హార్ట్ రేట్ ఎక్కువగా ఉంటుంది, నెమ్మదిగా బలం కోల్పోతున్నట్టు అనిపిస్తుంది. ఈ సమయంలో ఎక్కువగా కలలు కంటారు. మనల్ని ఎవరైనా లేపినా లేక మనకి తెలివొచ్చినా మనకి ఆ కలలు గుర్తుంటాయి. ఈ REM స్లీప్ నైట్ సెకండ్ హాఫ్ లో ఎక్కువ సమయం ఉంటుంది. చిన్నపిల్లలు 50% మంది REM స్లీప్ లో ఉంటారు. పెద్దవాళ్ళైతే 20% REM స్లీప్ లోను, 50% స్టేజ్ 2 లోను, 30% మంది మిగతా స్టేజ్లోనూ ఉంటారు. ఓకే అండి, అంటే మీరు చూసారు కదా, అంటే ఒక మెదడు పనిచేసే విధానంలో అది నిద్రలోనికి వెళ్ళేటప్పుడు మనిషి గాఢ నిద్రలోనికి వెళ్ళిపోవాలి. నిద్రలోనికి వెళ్ళిపోయేటప్పుడు అప్పుడు అతనికి కలలు, స్వప్నం
అందులోనికి వెళతాడు. వస్తాయి ప్రతి మనిషికి. ప్రియులారా, ఇందులో మెదడు అనుభవించే వాటిని బట్టి శరీరం స్పందన అనేది ఉంటుంది. ఈ మధ్య కాలంలో అండి ఎక్కువగా వీళ్ళు అనాలిసిస్లో వాళ్ళు తేల్చి చెప్పింది ఏంటంటే, చాలామంది కలలలో భయపడి చివరకు తమ ప్రాణాలు కోల్పోయే దశలు కూడా ఉన్నాయి. అంటే కేవలం భయాందోళనకు గురై. ఎందుకంటే ఎప్పుడైతే భయం ఎక్కువైందో ఆటోమేటిక్గా ఆ ఎఫెక్ట్ అనేది గుండెకు చూపిస్తుంది. అంటే వెంటనే నిద్రలోనే చనిపోయిన సందర్భాలు ఎక్కువగా మనకు కనబడతాయి. ఏమండి, నిద్రలోనే చచ్చిపోతారు. నిద్రలో ఎందుకు చచ్చిపోయారు వీళ్ళు? కారణం, వాళ్ళు మెదడు అనేది ఆ పని చేసే విధానం తిరిగి వాళ్ళు అందుకోవటంలో, ఆ మేల్కోవటంలో, తిరిగి మళ్ళా బాడీతో రీకనెక్ట్ అయ్యి మరలా నార్మల్ మనిషిగా అవ్వటంలో ఈ స్పందనలో తేడా ఉండటం వల్ల సడన్గా వాళ్ళు ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అంటే నిద్ర అనేసరికి ఒక విశ్రాంతి స్థితిలోనికి మనిషి వెళుతున్నాడు అనుకున్నాడు, కానీ ఎప్పుడూ ఆలోచించే విధానంలో మెదడు మాత్రం కంటిన్యూగా పనిచేస్తూనే ఉంటుంది. అలాంటి సందర్భాల్లో మనుషులకు సంభవించే ఈ కలలు కానివ్వండి, ఈ ఆలోచనలు కానివ్వండి, ఎప్పుడెప్పుడో ఏమండి మనం ఊహించిన వాటిని, చాలా సంవత్సరాల క్రితం మనం విన్న వాటిని, అవన్నీ కూడా మెదడులో రికార్డ్ అయ్యి ఉంటాయి. అవి అప్పుడప్పుడుగా ప్లే అవుతుంటాయి. అప్పుడప్పుడు మరలా అది రికలెక్ట్ అవుతుంటాయి. అంటే తిరిగి మరలా మనకి జ్ఞాపక రూపంలో మనకు వస్తూ ఉంటాయి. వీటన్నిటిని గూర్చి మనం చాలా వరకు తర్జన చేస్తుంటాం. ఏంటి దీనికి కారణం? ఎందుకు ఇది వచ్చింది? చాలామంది లేచి తమ కథను చెప్పిన తర్వాత ఈ మూఢనమ్మకాలు కలిగిన వాళ్ళు కానివ్వండి, లేదా మనుషులను భయాందోళనకు గురి చేసి తమ మాటల వల్ల కలలకు భావాలు చెప్పేవాళ్ళు కానివ్వండి, వీళ్ళు ఏం చేస్తారంటే ఈ రోజున్న సమాజంలో వాటిని క్యాష్ చేసుకోవడానికి మనుషులను భయాందోళనకు గురి చేసి వాళ్ళు మరింతగా భయపెట్టి దాని ద్వారా సొమ్ము చేసుకునే ప్రయత్నాలు కూడా వాళ్ళు చేస్తుంటారు. ఏమండి, కనుక ఈ కళలను ఈ విధంగా ఉపయోగించుకుంటున్న వీళ్ళు ఈరోజు మానవ సమాజంలో అసలు ప్రారంభం నుంచి, మనిషి ఆరంభం నుంచి ఎందుకు కళలు అనేవి రావాలి, వాటి వెనుకున్న అర్థం ఏంటి, దేవుడు ఎందుకు మనిషి మెదడులో నిద్రాణ స్థితిలో ఈ కళల, ఈ స్వప్నాలు అనేవి మనిషికి రావడానికి కారణమవుతున్నాయనేది ఏమండి ప్రపంచంలో ఏ శాస్త్రాన్ని అడిగినా, దాన్ని సరిగ్గా చెప్పినా చెప్పకపోయినా బైబిల్ మాత్రం దానికి సంబంధించి ఖచ్చితమైన వివరాలు ఇస్తుంది అన్నది ఈ పాఠం పూర్తయిన తర్వాత మీకు అర్థమవుతుంది ప్రియులారా. అంటే మనిషి ఆలోచన దశలో ఎవరికి తెలియని స్థితిలో మనిషికి కలిగే ఈ స్వప్నాలు, వాటి వెనక ఉన్న భావాలు, ఏమండి కళల్లో అతడు చూసే విషయాలు, వీటన్నిటిని గూర్చి బైబిల్ చాలా సందర్భాల్లో చాలా చక్కగా వివరించింది. అయితే వీటిని కాలానుగుణంగా విభజించుకుంటూ, కాలానుగుణంగా ఆలోచించుకుంటూ వెళ్ళాలి. ఇకపోతే శాస్త్రీయ ప్రపంచం తేల్చి చెప్పింది ఏంటంటే, ఈ స్వప్నాలలో మనుషులు 95% మంది ఎక్కువ భయపడుతూనే ఉంటారు, భయాందోళనకు గురవుతుంటారు అని చెప్పింది. ఎందుకు మనిషిలో భయాందోళనకు గురి కావాలి? ఏమండి, ఓకే, ఇప్పుడు బైబిల్లోనికి వెళదాం మనం. ఎందుకంటే ప్రపంచ ఆధునిక మానవ శాస్త్రాలను అధిగమించే ఒక అపూర్వమైన గ్రంథంగా, గ్రంథరాజ్యంగా ఈరోజు మనం చదువుతున్న బైబిల్ కేవలం అది మత గ్రంథంగా ముద్రించి ఇది ఏం చెప్తాదిలే అని పక్కకు నెట్టేసే ఈ మానవ సమాజానికి బైబిల్ ఎటువంటి సమాధానాన్ని ఇస్తుందో అన్నది మనం ఒకసారి నిజంగా బైబిల్ని మనం చూడగలిగితే ప్రియులారా, ఒక చక్కని మాట భక్తుడైన యోబు గారి ద్వారా బైబిల్లో రాయిస్తున్నాడు. చూడండి, యోబు గ్రంథం 4వ అధ్యాయం 13వ వచనం చూద్దాం ప్రియులారా. యోబు గ్రంథం 4వ అధ్యాయం 13వ వచనం. గాఢ నిద్ర మనుషులకు వచ్చు చెప్తుంది చూడండి బైబిల్. గాఢ నిద్ర మనుషులకు వచ్చు సమయమున రాత్రి కలల వలన పుట్టిన తలంపులలో అది కలిగెను భయము వణుకు నాకు కలిగెను, అందువలన నా ఎముకలన్నీ కదిలేను అంటున్నాడు. చూడండి భక్తుడు అంటే పరిశుద్ధాత్మ ప్రేరణ వలన అతనుకు కలిగిన విషయాలను విశ్లేషిస్తున్నాడు. ఎవరు? భక్తుడైన యోబు. ఏమంటున్నాడు చూడండి, గాఢ నిద్ర మనుషులకు వచ్చు సమయమున. అంటే కళ ఎప్పుడు రావచ్చు అన్నాడు చూడండి. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 and 4. ఏమండి, ఎప్పటివరకు మీరు విన్నట్లుగా స్టేజ్ 1 అంటే మనం ఏం గాఢ నిద్రలోకి వెళ్ళలేదు, స్టేజ్ 2 అంటే అది కూడా మనం గాఢ నిద్రలోకి వెళ్ళలేదు. ఒక మనిషి పూర్తిగా నిద్రలోకి స్టేజ్ 3 తర్వాతే అతడు వెళ్ళిపోతాడు. ఆ వెళ్ళిన తర్వాత చాలా సమయం అందులో ఉంటాడు. అది గాఢ నిద్ర అంటారు దానిని. మామూలుగా కొంచెం మెలకువతో ఉన్నప్పుడు మనిషిని పిలిచినా పలికినా చిన్న శబ్దం అయినా మనిషి లేచిపోతుంటాడండి. ఎప్పుడు మనిషి కదలడు,
ఎప్పుడు మనిషిలోని స్పందన తక్కువగా ఉంటుందంటే అతడు గాఢ నిద్రలోనికి వెళ్ళిపోవాలి. ఎప్పుడైతే అటువంటి గాఢ నిద్ర స్థితిలోనికి మనిషి వెళ్ళిపోతాడో అప్పుడు కలుగుతున్నట్లుగా భక్తుడు చెప్తున్నాడు. చూడండి, మరలా చూద్దాం ఆ మాట. బైబిల్ ఎంత చక్కగా చెప్పింది అంటే మనిషి మెదడులోని మానసిక పరిస్థితులను బైబిల్ ఎంత చక్కగా విశ్లేషిస్తుంది. ఎప్పుడిది? క్రీస్తు పూర్వం భక్తుడైన యోబు ద్వారా బైబిల్లో రాయిస్తున్న మాట ఏమని? గాఢ నిద్ర మనుషులకు వచ్చు సమయమున రాత్రి కలల వలన పుట్టిన తలంపులలో అది కలిగెను. కలల వలన పుట్టిన తలంపులు అనగా మనిషి మెదడులో జరిగే ఎన్నో స్పందనలు, ప్రతిస్పందనలు, వీటి మధ్య కలిగే తలంపులు, ఆలోచనల్లో రాత్రి కలలు నాకు పుడుతున్నాయి అంటున్నాడు. చూడండి, ఇంకా భయము అంటే ఈరోజు ఆధునిక శాస్త్ర ప్రపంచం తేల్చి చెప్పింది. ఏమని? ఎలా తేల్చి చెప్పింది? ఈ స్టేజ్లో వాళ్ళ మెదడు ఎలా పనిచేస్తుంది, ఈ స్టేజ్లో వాళ్ళ మెదడు ఎలా పనిచేస్తుంది అని ఒక గ్రాఫికల్ ఫోటో ఒకసారి మనం చూద్దాం. అంటే ఈ స్టేజెస్లో వాళ్ళు ఎలా తెలుసుకోగలిగారంటే కేవలం ఎందరు చెప్పని చూసారా, మనిషి మెదడులోని కణాల కదలికల వలన, వాటి స్పందన వలన వాళ్ళు ఆ విధానాన్ని ఇది పలానా స్టేజ్, ఇది పలానా స్టేజ్, ఇది పలానా స్టేజ్ అంటే మెదడు ఇక్కడ ఏ విధంగా పనిచేస్తుంది, మెదడు ఇక్కడ గాఢ నిద్రలో ఎలా పనిచేస్తుంది, మొదటి విధానంలో ఈ విధంగా పనిచేస్తుంది అని వాళ్ళు చూపించారు. ఏనన్నా ఒకసారి మనం చూద్దాం. అదిగోండి, దాన్ని బీటా అని, ఆల్ఫా అని, థీటా అని, డెల్టా అని అంటే రకరకాలుగా బ్రెయిన్ వేవ్స్ అన్నారంటే బ్రెయిన్ సంకేతాలు. మొదట 13 నుంచి 39 ఇటువంటి కొన్ని సెకండ్స్లో కాన్షియస్ స్టేజ్ అని అంటే పూర్తిగా వివేకంతో ఉంటాడు. తర్వాత సబ్ కాన్షియస్ స్టేజ్ అని, తర్వాత సూపర్ కాన్షియస్ స్టేజ్ అని, తర్వాత డ్రీమ్ స్టేట్ అన్నట్టు మాట్లాడు. అంటే డ్రీమ్ స్టేట్ అని ఎందుకన్నాడు? నువ్వు నిద్రలోకి వెళ్ళిపోతున్నావు, స్వప్నంలోనికి వెళ్ళిపోయేది. అది డీప్లీ అన్కాన్షియస్ అన్నాడు. చూడండి, డ్రీమ్ స్టేట్లో కింద డీప్లీ అన్కాన్షియస్ స్లీప్, ఆస్ట్రల్ ట్రావెలింగ్, డ్రీమింగ్, విజిటింగ్ అదర్ డైమెన్షన్స్. అంటే వాళ్ళ భాషలో వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈ కలలు కనే స్థితి అది గాఢ నిద్ర, ఎక్కువగా మనిషి నిద్రలోనికి వెళ్ళిపోయే పరిస్థితి. ఓకేనా? అది ఇప్పుడు చదవండి ఈ మాట. యోబు గ్రంథంలో ఎంత చక్కని మాట మాట్లాడుతున్నాడు. మరలా యోబు గ్రంథం 4వ అధ్యాయం 13వ వచనం. గాఢ నిద్ర మనుషులకు వచ్చు సమయమున రాత్రి కలల వలన పుట్టిన తలంపులలో అది కలిగెను. భయమును వణుకును నాకు కలిగాను. అంటే కలల వల్ల మనిషి భయపడుతున్నాడా? ఈరోజు కూడా వాళ్ళు తేల్చి చెప్పింది ఏంటంటే ఎక్కువగా కలల వల్ల వాళ్ళకి అయ్యే భయం. మనం కూడా చాలా సందర్భాల్లో కొన్ని ఇబ్బందికర పరిస్థితులు కలిగినప్పుడు మనం ఏమన్నా తెలుసా, ఒరే ఇదంతా కలగా ఉంటే బాగునురా అంటాం. అంటే ఇదంతా కళ అనుకోండి, మనం మేల్కొన్నాం అనుకోండి, ఇదంతా నిజం కాదు. ఎందుకంటే చాలా సందర్భాల్లో కళలలో అటువంటి డిప్రెషన్, కళలో అటువంటి భయంకరమైన ఒత్తిడికి మనిషి గురైపోతుంటాడు. అది గుండె కావచ్చు, మెదడు కావచ్చు, ఇవన్నీ భయంకరమైన ఒత్తిళ్లకు గురైపోతుంటాడు. అంటే ఏదో చెప్పుకోలేని బాధ, ఏదో తేలని భయం. ఇప్పుడు ఈ పరిస్థితి నుంచి నన్ను తప్పించేది ఎవడు, ఇప్పుడు నేను ఎలా రావాలి ఈ పరిస్థితుల్లోంచి అనుకునే సమయానికి మెలుగు వచ్చేస్తుంది మనకి. అలా మెలుగు వచ్చిన అమ్మయ్య ఇదంతా నిద్రలో ఉన్నానా నేను, ఇది నిజం కాదనమాట. ఎక్కడికో వెళ్ళిపోతున్నట్లుగా, ఎక్కడి నుంచో పడిపోతున్నట్లుగా, ఎక్కడి నుంచో జారి తూగిపోతున్నట్లుగా ఇలాంటి సందర్భాలు ప్రతి మనిషి సహజంగా అనుభవిస్తూ ఉంటాడు ప్రియులారా. అంటే వీటన్నిటిలో మనిషికి కలిగేది ఏంటో తెలుసా? భయం కలుగుతుంది. ఎందుకు భయం కలుగుతుందబ్బా? ఈ స్వప్నాల వల్ల ఎందుకు మనిషికి భయం కలగాలి అని ఒకవేళ మీరు అనుకుంటే ఒక మాట యోబు గారు చెప్తున్నాడు. అనుభవజ్ఞుడు కాబట్టి, అన్నిటినీ అనుభవించిన వాడు కాబట్టి యోబు గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో ఇప్పుడు దేవుడు ఎంత చక్కని మాట యోబు ద్వారా రాయిస్తున్నాడు. చూడండి, యోబు గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. నీవు స్వప్నముల వలన నన్ను బెదిరించెదవు, దర్శనముల వలన నన్ను భయపెట్టెదవు. ఇంతకీ నీకొచ్చే దర్శనాలు కానీ, నీకొచ్చే స్వప్నాలు, కలలు కానీ ఉండేది భయంకరంగా ఉన్నాయి. ఎందుకు? నిన్ను భయపెట్టాలి. ఏంటండి కోరుండి భయపెడుతున్నాడు దేవుడు? ఎందుకు కోరుండి భయపెట్టాలి మనిషిని? భయం అవసరమా? భయం అవసరం అండి. శాస్త్రీయంగా కూడా అండి వీళ్ళు పరిశోధనలో వీళ్ళు ఏం తేల్చి చెప్పారో తెలుసా? ఇందాక మీకు చెప్పినట్లుగా ప్రతి మనిషి కళలలో ఎక్కువ శాతం భయానికి గురవుతుంటాడు, ఆందోళనకు గురైపోతుంటాడు. ఎందుకు రావాలి ఈ కళ అనేది ఎందుకు దేవుడు మనిషికి ఇచ్చాడో తెలుసు. ఎందుకంటే మెదడుని క్రియేట్ చేసింది ఆయన, మెదడు యొక్క సృష్టికర్త ఆయన, మానవ నిర్మాణకుడు ఆయన. కనుక ఈ మెదడులో కలిగే సంకేతాలు కానీ, స్పందనలు కానీ ఇవన్నీ దేవుని ఆలోచన మేరకే జరుగుతున్నాయి. ఎందుకంటే మనిషి శరీరంలో ప్రతి అవయవం ఎవరి సంకల్పాన్ని బట్టి నిర్మించబడింది? దేవుని సంకల్పం. కనుక దేవుని ఆలోచన మేరకే ప్రతిదీ జరుగుతుంది. అలాంటి దేవుని ఆలోచన మేరకు నిర్మించిన ఈ మెదడులో
ఎందుకు మనిషి భయాందోళనకు గురవుతున్నాడు, సహజంగా ఎందుకు ఇవి వస్తున్నాయి. ఏంటి ఉండండి చూడండి, పిల్లలు ఉలిక్కి పడతారు, కెవ్వుని ఏడుస్తారు. వాళ్ళు ఎందుకు ఏడుస్తారంటే వాడి వయసులో కూడా వాడు భయపడే ఉన్నాయా? అంత చిన్న వయసులో వాడు ఎందుకంటే భయపడిపోవాలి? మీ పిల్లల కోరిని మీరు భయపెట్టాలనుకుంటారా? మీ పిల్లల కోరిని మీరు భయపెట్టాలనుకుంటారా? నేనైతే అలాగ అనుకోనండి అని మీరు అనుకోవచ్చు. కానీ ఎందుకు భయపెట్టాలి, భయం అవసరమా మనిషికి అంటే అండి, శాస్త్రీయంగా మనస్తత్వ శాస్త్రవేత్తలు కూడా, బ్రెయిన్కి సంబంధించిన మరి వైద్యులు కూడా వాళ్ళు ఏమన్నారు తెలుసా? ఇటువంటి ఒత్తిళ్లకు మనిషి నిద్రలో గురి అవ్వటం వలన అతడు ప్రాక్టికల్ జీవితంలో లేదా సహజ జీవనంలో అంటే సమాజంలో అతను బ్రతకటంలో ఈ ఒత్తిళ్లు ఒకవేళ భవిష్యత్తులో అతను వచ్చినా అతను గుండె అతను మెదడు తట్టుకునేటట్టుగా ఉండాలి అంటే ఈ ఒత్తిళ్ళు అవసరం అన్నారు వాళ్ళు. అవునా? అంటే నిద్రలో ఉలిక్కిపడి మనం భయపడే ఈ స్థితి వలన మనం ఏమి నేర్చుకోవడం తెలుసా అండి? మనం ఏమి నేర్చుకోవడం తెలుసా? పరిస్థితులను అధిగమించే ధైర్యం. పరిస్థితుల వలన మనం ఉలిక్కి పడినా సరే మనోధైర్యం, గుండె నిబ్బరం. మీరు అర్థం అవడానికి ఒక మంచి విషయం చెప్తున్నారా? మంచి 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 పెద్ద పెద్ద కంపెనీస్ కార్స్ ఏంటి, వాళ్ళు రోడ్డు మీదకి దాన్ని తీసుకొని వచ్చేటప్పుడు కానీ లేదంటే వాళ్ళు దాని ప్రజల మధ్యకు మరి ఆ మోడల్ ప్రవేశపెట్టినప్పుడు కానీ దాన్ని ఎన్నో టెస్ట్ చేస్తారు. మీకు ఎప్పుడైనా ఈసారి వీడియో చూడండి, వీలైతే ఏమైనా వీడియోస్ ఉంటే చూడండి. కార్ టెస్ట్ అంటారు దాన్ని. ఏమంటారు తెలుసా అండి? చాలా దూరం నుంచి అత్యంత వేగంగా ఇంచుమించు 100-120 స్పీడ్లో కార్ని విడిచిపెడతారండి. అది వెంటనే యాక్సిడెంట్ అవుతుంది అంటే ఎదురుగా గోడను పెట్టి వీళ్ళే దాన్ని రేస్ చేసి విడిచిపెట్టేస్తారు. అలా వెళ్ళి అది ఇంపాక్ట్ అవడంలో, అది వెళ్ళి గుద్దుకోవటంలో ఇది ఎంతవరకు లోనున్న మనుష్యులను భద్రంగా ఇది కాపాడగలదు. ఇంత వేగంతో వెళ్ళి అంత బలమైన గోడను ఢీకొన్నప్పుడు మనిషికి ఎంత ఒత్తిడి కలుగుతుంది. కనుక ఎయిర్ బ్యాగ్స్ కావాలా, లేదంటే దీని తాలూకా మెటల్ని ఇంకా దాని తాలూకా ఏమంటారు దాన్ని బలాన్ని ఇంకా పెంచాలా, దాని లేయర్ని ఇంకా పెంచాలా, ఇటువంటివన్నీ కూడా వాళ్ళు టెస్ట్ చేస్తారు. వాళ్ళు స్పీడ్ టెస్ట్ కావచ్చు, లేదంటే యాక్సిడెంట్ టెస్ట్ కావచ్చు, వాళ్ళు చేస్తారండి. అవి చాలా యూట్యూబ్లో మనకు ఆ వీడియోస్ దొరుకుతాయంటే స్పీడ్గా వీళ్ళు గుద్దుకునేటప్పుడు లోనున్న మనిషి ఎటువంటి ఒత్తిడికి గురవుతాడు. మరి ఎందుకు వీళ్ళు కారుని గుద్దేస్తున్నారు? కోరుండి పర్లేదు, కారు నీట్గా తయారు చేసి పెయింట్ వేసి ఇచ్చేవచ్చు కదండి. అది అందంగా నడవడానికి మాత్రమే కాదు, లోనున్న మనిషికి భద్రత కూడా ఇవ్వాలి. కాబట్టి దాన్ని ఏం చేస్తారంటే ముందు డ్యామేజ్కి గురి చేస్తారు. అది బయట నుంచి ఒక 4 వైపుల నుంచి దాన్ని గుద్దిస్తారు, 4 వైపుల నుంచి దాన్ని ఎగిసి పడేటట్టుగా చేస్తారు, పైనుంచి కింద పడేటట్టుగా చేస్తారు. ఇవన్నీ టెస్ట్స్ వారు ఎందుకు పరీక్షని వాళ్ళు నిర్వహిస్తున్నారంటే లోనున్న మనిషి భద్రంగా ఉండాలి. అది వాళ్ళ ఆలోచన విధానం. అయితే మనిషి మనస్సులో ఈ భయంకరమైన ప్రకంపనలు, ఈ ఆలోచనలు ఎందుకు భయాందోళనకు గురవుతున్నాడో తెలుసా? లోనున్న మనిషికి మనోధైర్యం. రేపొద్దున అతను సహజమైన జీవితంలో కూడా ఇటువంటి పరిస్థితులు, విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటే అతడు గుండె నిబ్బరంగా ఉండాలి కదండి. చాలామంది చూడండి పరిస్థితుల వల్ల బలహీన పడిపోయి వెంటనే డీలా పడిపోతుంటారు. ఎందుకు అలాగైపోతున్నారు అంటే, ఎందుకు డీలా పడిపోతున్నారు? ఏమన్నా ఏం చూపిస్తావా? చూపించు అంటే ఒకసారి కార్ టెస్ట్. చూసారా? ఆ టెస్ట్ ఎందుకు చేస్తే స్లో మోషన్లో చూపిస్తున్నారు చూడండి. అంటే దీనివల్ల డ్రైవర్కి కానీ వెనకాతల ఉన్న ప్యాసింజర్లకు కానీ ఎంత ఒత్తిడికి వీళ్ళు గురవుతున్నారు చూసారా? అంటే ఇందులో వాళ్ళు ఏం తెలుసుకుంటున్నారు? లోన వెంటనే ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయిన తర్వాత మనిషి ప్రాణాపాయం లేకుండా మనిషిని వేగంతో లోన ఒక డమ్మీ బొమ్మను కూర్చోబెడతారు. ఎంతవరకు డ్యామేజ్ అవుతుంది? కనుక ఆ డ్యామేజ్ క్యాలిక్యులేషన్ మనిషిని కాపాడాలి. కనుక దీని విషయమై లోన్ నుంచి కానీ అన్ని విధాలుగా ఒకవేళ యాక్సిడెంట్కి మనిషి గురైతే అతనికి ఎంతవరకు దీని తీవ్రత అనేది అతనికి అందుతుంది అనే విషయాన్ని, ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్. కనుక దీనిని వాళ్ళు పరీక్ష, టెస్ట్ అంటారు దాన్ని. ఎవరికి తెలుసండి ఆలోచన? ఇప్పుడు చూడండి, యోబు గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో బైబిల్లో దేవుడు ఖచ్చితంగా చెప్పాడు, ఎందుకు స్వప్నాలు నీకు రావాలి, ఎందుకు వస్తున్నాయో తెలుసా, నేను స్వప్నంలో ఎందుకు భయపడుతున్నానో తెలుసా. అప్పటికే బయట యోబు చాలా ఇబ్బందుల్లో ఉన్నాడండి. ఎంత ఇబ్బంది? పిల్లలు చనిపోయి, ఆస్తి కోల్పోయి, శరీరం తాలూకు ఆరోగ్యాన్ని కోల్పోయి, సమాజం అంతా కూడా అతన్ని ఉమ్మివేస్తున్నప్పుడు, చేదరించుకుంటున్నప్పుడు అతడు మనోనిబ్బరాన్ని కలిగిన వాడుగా అతడు ఎదురు నిలబడ్డాడు. అంటే దేవుడు అతని స్వప్నాల్లో భయపెట్టాడు.
అతను గుండె నిబ్బరమైపోయింది, గుండెను రాయి చేసుకున్నాడు. అందుకు అతను నిలబడగలిగాడు, తట్టుకోగలిగాడు. తట్టుకోవాలంటే ముందు నీ గుండె భయం గట్టిగా ఉండాలి. ఏమండి, ఉలిక్కి పడేటప్పుడు ఎప్పుడైతే మన గుండె చూడండి టక 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 చాలా స్పీడ్గా కొట్టుకుంటూ ఉంటుంది. ఎందుకు అలాగా? వెంటనే ఉలిక్కిపడి లేచిన తర్వాత ఇలా గుండె మీద చేసుకొని చూస్తే ఏడాడు చూడండి నా గుండె ఎంత వేగంగా కొట్టుకుంటుందో. అంటే అది మంచిదా? ఎస్, మంచిదే. ఒకవేళ నువ్వు నిజంగా మెలకువతో ఉన్నప్పుడు అటువంటి పరిస్థితులకి సంభవించిన నీవు నీ సహనాన్ని కోల్పోకుండా, లేదంటే నీ ఊపిరి ఆగిపోకుండా, లేదంటే నీ ప్రాణం పోకుండా నీ శరీరం టెస్ట్కి నిలబడాలి. నీ ఆలోచనలు, నీ మెదడులో చాలామంది కంటే చాలా సందర్భాలు ఎక్కువ ఒత్తిడికి గురైనప్పుడు అండి బ్రెయిన్లోనున్న తల వెంట్రుక కన్నా సన్నమైన రక్తనాళాలు ఉంటాయండి. తల వెంట్రుక చూశారు కదా ఎంత సన్నమండి, అంతకన్నా సన్నమైన రక్తనాళాలు ఉంటాయి. అందులోంచి రక్తం ఆగకుండా పరిగెడుతుంటుందండి. ఆగకూడదు, ఎక్కడ ఆగిందా అంతే బ్రెయిన్ డ్యామేజ్ అయిపోద్ది. చాలామంది ఎప్పుడైతే ఈ భయంకరమైన ఈ టెన్షన్స్ వలన ఒత్తిళ్ళకి వాళ్ళు గురైపోతారో వెంటనే మెదడులోని నరాలు చిట్లిపోయి చచ్చిపోతారండి. అంటే ఎందుకనమాట? టెస్టులు పెట్టినా సరే వీళ్ళు తట్టుకునే పరిస్థితి వీళ్ళకి లేదు. కనుక దేవుడు చిన్నప్పటి నుంచి ప్రతి మనిషిని ఈ టెస్టులకు గురి చేస్తున్నాడు. అదే అన్నాడు యోబు గ్రంథం 7:14 చదవండి. నీవు స్వప్నముల వలన నన్ను బెదిరించదవు, దర్శనముల వలన నన్ను భయపెట్టెదవు. ఎందుకు దేవుడు భయపెడుతున్నాడో తెలుసా? తన పిల్లలు రాటుదేరాలి, తన పిల్లలు గట్టివాళ్ళుగా ఉండాలి, ప్రతి దాన్ని తట్టుకునే వాళ్ళుగా తన పిల్లలు ఉండాలి. యోబు గ్రంథం మరొక మంచి మాట, 33వ అధ్యాయం 15వ వచనం. యోబు గ్రంథం 33వ అధ్యాయం 15వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. మంచము మీద కునుకు సమయమున గాఢ నిద్ర పట్టినప్పుడు, చాలా డీప్ స్లీప్ లోకి మీరు వెళ్ళిపోయినప్పుడు, కలలో రాత్రి కలుగు స్వప్నములలో నరులు గర్విష్ఠులు కాకుండా చేయనట్లు తాము తలిచిన కార్యమును వారు మానుకొన చేయనట్లు గోతికి పోకుండా ఎంత చక్కని మాట అండి. నువ్వు చావకుండా ఉండాలని, నీ గోతికి పోకుండా ఉండాలని, కత్తి వలన నశింపకుండా వారి ప్రాణమును తప్పించుటకు ఆయన వారి చెవులను తెరవచేయును. వారి కొరకు ఉపదేశం. నువ్వు మనో నిబ్బరంగా ఉండాలి అంటే, గుండె ధైర్యంగా ఉండాలంటే నీ చెవులను తెరుస్తున్నాడు, ఉపదేశాన్ని నీ మెదడులోనికి పంపిస్తున్నాడు. దేనినైనా తట్టుకునే రాటుదేరిన మనిషిగా నువ్వు తయారు కావాలి. అందుకు ఉపదేశాన్ని సిద్ధం చేశానంటున్నాడు చూడండి. ఏమండి, నిజంగా యేసు ప్రభు ఎంత రాటుదేరిన మనిషి అండి. ఏమండి, ఆయన ఇలాంటి శ్రమలు మనకు వస్తే ఉంటామండి, పారిపోతామండి, మనం తట్టుకోలేమండి బాబు ఆ కష్టాలు. ఆయన శరీరంలో పడిన ఇబ్బందులు కానీ, శ్రమలు కానీ, అమ్మో మన వల్ల కాదండి. నిజంగా మనలాంటి మానవ దేహాన్ని కలిగిన కూడా ఆ మహామూర్తి నిజంగా ఆ వేదనలు, ఇబ్బందులు, సమస్యలను అన్నిటినీ ఏమిటి కేవలం ఫిజికల్గా ఆయన సులువు వేసినప్పుడు కలిగిందే కాదండి, మానసికంగా ఎన్నో సందర్భాల్లో ఆయన ఒత్తిడికి గురి చేసింది ఈ సమాజం. ఎన్నో అనరాని మాటలంది, ఎన్నో నిందలు మోపింది, ఎంతో అవమానించింది, ఎన్నోసార్లు చంపాలని చూసింది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా తండ్రి కార్యార్థమై భూమి మీదకి వచ్చిన యేసు నిలబడగలిగి చివరకు సిలువనెక్కి తన ప్రాణాన్ని ఇచ్చి తండ్రి సంకల్పాన్ని నెరవేర్చాడంటే దానికి కారణం ఏంటో తెలుసా? గుండె ధైర్యాన్ని, మనోనిబ్బరాన్ని కలిగిన వాడుగా తన కుమారుడు మారిపోయాడు. యేసుక్రీస్తు విషయంలో జరిగింది. కనుక దేవుడు ఇక్కడ చెబుతున్నట్లుగా యోబు గ్రంథం 33వ అధ్యాయం 15వ వచనంలో నీ ప్రాణాన్ని తప్పించాలి. సడన్గా నువ్వు ప్రాణం పోతుందా? నీకు భయంలో నీ ప్రాణాన్ని పోగొట్టుకుంటావా? ఒత్తిడి వల్ల నీ మెదడులో నరాలు చిట్లిపోతాయా? వద్దు కుమారుడా, వద్దు నాయన, వద్దు. నువ్వు అంత బలహీనుడిగా ఉండకూడదు. కమాన్, నువ్వు చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఏంటి, యుద్ధానికి వెళ్ళే వాళ్ళు చూడండి ఎలా ఉంటారు. ఏమంటే యుద్ధానికి వెళ్ళే వాళ్ళు ఎలా ఉంటారు? రఫ్ మనుషులు వాళ్ళు. అంటే నీళ్ళు ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి చూసి ధూళి ఉందా లేదా అని చూసి బట్టలు మాయకుండా కూర్చునే వాళ్ళు కాదండి వాళ్ళు. ఏమండి, వాళ్ళ శరీరాలు రాటు తెరిపోయి ఉంటాయి. ఏ నీళ్ళు ఇవ్వండి, నీళ్ళే మినరల్ వాటర్ అడగరు. ఎందుకంటే కొండలోకి యుద్ధానికి పోయిన తర్వాత ఎవడైతే మినరల్ వాటర్ వాళ్ళకి. ఏమండి, ఏది పడితే తినాలి. వాళ్ళ శరీరం రాటు తీరిపోయింది ఆ విధంగా. నువ్వు ఆ చలితమైన దుప్పటి ఓహో అంట నువ్వు, కానీ ఆ మంచు కొండల్లో నిజంగా దేశాన్ని సంరక్షించే వాళ్ళు అక్కడ వెళ్ళి యుద్ధం చేస్తున్నారంటే ఎన్నో కఠినమైన శిక్షణలు, ఎన్నో వాళ్ళ ఎగ్జామ్ చేశారు, వాళ్ళని పరీక్షలు పెట్టారు వాళ్ళకి. ఆ పరీక్షలన్నిటిలో వాళ్ళు నిలబడి తట్టుకొని ఎన్నో గోడలు దూకారు, ఎన్నో పైనుంచి కిందకు దుముకారు. ఏమండి, ఎన్నో భయంకరమైన పరిస్థితుల్లో వేడిని కానీ చలిని కానీ తట్టుకునే పరిస్థితిలో వాళ్ళు అలవాటు పడిన వాళ్ళు కాబట్టి వాళ్ళు ఈరోజు యుద్ధం చేయడానికి అక్కడ సిద్ధంగా ఉన్నారు ప్రియులారు. అంటే
యుద్ధాన్ని చేసేవాళ్ళు ఎలా ఉండాలి అని ఈ దేశం కోరుకుంటుందో, వాళ్ళని ఆ విధంగా ట్రైనింగ్ అనేది వాళ్ళకి ఇస్తుందో, దేవుడు కూడా భూమి మీదకి పంపించిన ప్రతి బిడ్డ తన కుమారుడు తన కుమార్తె మనోనిబ్బరం కలిగిన వాడుగా ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళందరినీ స్వప్నాల్లో భయపెడుతున్నాడు, భయాందోళనకు గురి చేస్తున్నాడు. దానివల్ల నీ గుండె తట్టుకోవాలి, నీ మెదడు తట్టుకోవాలి. ఎందుకంటే నువ్వు అనుకున్న గుండె మాత్రమే కొట్టుకుంటుందని నువ్వు అనుకుంటున్నావు, కానీ టెన్షన్ పడి సడన్గా ఎక్కడి నుంచో పడిపోయినట్టు చాలామంది అయితే మంచం మీద దెబ్బలు కింద పడిపోతారండి. కొంతమంది అయితే పడినట్టుగా ఫీలింగ్ వచ్చి ఉలిక్కుపడిలేస్తారు, మరికొంత అయితే మంచం మీద పడి కింద పడిపోతారు. ఎందుకు పడిపోయింటే నన్ను ఎవరు తోసినట్టున్నారండి. ఎవరు తోస్తారు? దెయ్యం కాదు అది. నీకు నువ్వే నీ మెదడులో కలిగిన ఆలోచనల మేరకు ఎక్కడి నుంచో పడిపోతున్నట్టుగా ఉండి పడిపోతూ ఆటోమేటిక్గా బాడీ టిల్ట్ అయిపోద్ది. టిల్ట్ అయ్యేసరికి తిరిగేసరికి నువ్వు కింద పడిపోతావు. దానివల్ల ఏంటి? గుండె మాత్రమే కొట్టుకుంటుంది అనుకుంటాం, మెదడు కూడా వేగంగా పనిచేస్తుంది. అక్కడ మెదడులో నరాలు చిట్లిపోలేదు, ఒత్తిడికి గురైంది నీ మెదడు. కానీ నువ్వు స్థిరంగా ధైర్యంగా నువ్వు నిలబడాలి అనే ఉద్దేశంతో నువ్వు మరణానికి జారిపోకుండా ఉండడానికి నిజంగా దేవుడు చేసిన ప్రణాళిక చూడండి ఎంత గొప్పది. కళల తాలూకా భావాన్ని ఎవరండి చెప్పగలరు? కళ వచ్చింది అంటే ఆ కళకు అర్థాలు పెడార్థాలు చెప్పడం కాదర్రా. ఈరోజు కూడా చెబుతున్నారు చాలామంది, నీ కళ అంటే నీ కళ ఎందుకు వచ్చింది, దాని కళ తాలూకా భావం ఏంటి, వివరాలేంటి అనేవాళ్ళు, మోసపుచ్చేవాళ్ళు, దొంగలు చాలామంది ఈరోజు సమాజంలో నేటికే ఉన్నారు. మరి ముఖ్యంగా క్రైస్తవ సమాజంలో దొంగలు లేరా? రాత్రి దేవుడు నాకు కళలో చూపించాడు. ఏం చూపించాడు కళలో నీకు? ఏదో కథ చెప్తాడు. ఏమండి, ఈరోజు ఈ కథలు చెప్పేవాళ్ళు, స్వప్నాలు కనేవాళ్ళు ఈరోజు మన దగ్గరకు వచ్చి మనుషులను మోసగించే వాళ్ళుగా ఉన్నారు. అంటే అసలు ఎందుకు కళ వస్తుందో, దేనికి నీకు స్వప్నం రావాలో అనేది నువ్వు మూలాల్లోనికి వెళ్ళాలి అంటే బైబిల్ దగ్గరకు రావాలి. ఏ మనస్తత్వ శాస్త్రవేత్త కావచ్చు. ఏమండి, నిజంగా బైబిల్ ఎంత చక్కటి వివరణ ఇస్తుందో చూడండి, అది మీరు ఆలోచించాలి. ఏమండి, మరి ముఖ్యంగా శాస్త్రీయంగా మరి శాస్త్రవేత్తలు చెప్పినట్లుగా మనిషి ఒత్తిడికి ఎప్పుడైతే శారీరకంగా ఎక్కువ గురవుతాడో అప్పుడు గాఢ నిద్రలోకి వెళ్తాడు. గాఢ నిద్ర ఎప్పుడైతే చెప్పండి, కొంతమంది చూడండి ఎంత రాత్రి నిద్ర రాదు, ఎందుకంటే శరీరానికి అలసట లేదు. నిజంగా శరీరం కాయ కష్టం చేసింది అనుకోండి, ఒళ్ళుంచి బాగా పనిచేయ ఆ రోజు అలిసిపోయి ఏమంటాను, ఏమండి ఈరోజు నిద్ర వచ్చేస్తుందండి. శరీరానికి ఎప్పుడైతే అలుపు ఉండదో నిద్ర ఉండదు. శరీరం ఎప్పుడైతే అలిసిపోతుందో నువ్వు ఆటోమేటిక్గా నిద్రలోనికి వెళ్ళిపోతా. గాఢ నిద్ర వెంటనే గురి పెట్టేస్తుంటారు కొంతమంది. ఏమండి, పెద్ద పెద్ద గర్జనలు చేస్తుంటారు వాళ్ళు. భయంకరమైన ఏమంటే కఠోరమైన కఠోరమైన శబ్దాలు. పక్కన అయితే కొంతమంది గాండ్రిస్తుంటే ఉండలేమండి బాబు, గుర్రు గుర్రు మంది పెడుతుంటే పక్క గదిలో కూడా నిద్ర ఉండదు మనకి. అంటే ఎందుకంత డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయారు? ఆ గాఢ నిద్రలోకి ఎందుకు వెళ్ళిపోయారు తెలుసా? బాగా అలిసిపోయారు అన్నమాట. శరీరం ఎప్పుడైతే అలిసిపోతుందో అప్పుడు ఆటోమేటిక్గా శరీరాన్నంతటినీ విశ్రాంతిలోనికి పంపించడానికి నువ్వు విశ్రాంతి తీసుకుంటావే, అది అనుకూలమైన సమయం. గాఢ నిద్రలోనికి పోవడానికి శరీరం ఎప్పుడైతే అలిసిపోతుందో, అలిసిపోయిన శరీరం గాఢ నిద్రలోనికి వెళ్ళిపోయిందో, గాఢ నిద్రలోనికి ఎప్పుడైతే వెళ్ళావో వెంటనే దేవుడు స్వప్నాన్ని నీకు ఇవ్వబోతున్నాడు. వస్తుంది, చూస్తావు బైబిల్లో ఒక మంచి మాట. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం చూడండి. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనం. సొలొమోను అనుభవజ్ఞుడు, అనుభవశాలి, ప్రపంచాన్ని అనుభవించిన వ్యక్తి ఏమి రాస్తున్నాడు చూడండి. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనం. విస్తారమైన పనిపాటుల వలన స్వప్నము పుట్టును. ఏమండి, కళలు వస్తున్నాయా? కంగారు పడకండి, కళ్ళు వస్తే అది పీడకాలని మీరు అవ్వచ్చు, మంచి కళ అనొచ్చు. ఏమండి, మరి కొంతమంది ఏంటో తెలుసా, ఏమిటి తెల్లవారుజామున వచ్చిన కళలు నెరవేరుతాయటండి. ఎవరు చెప్పారు అది? ఏంటి తెల్లవారు వచ్చిన కళ నెరవేరుతుందా? మనుషులు పెట్టే ఈ భయంకరమైన భయాలకు, ఆందోళనకు మీరు గురి కాకుండా. ఎందుకంటే ఈ పాఠమంతా విన్న తర్వాత మీరు చాలా ధైర్యంగా ఉంటారు మీరు. కనుక మనుషులు చెప్పిన ఆచారాలు, పద్ధతులు వాటికి మీరు భయపడకండి. ఏమండి, ఎవరో చచ్చిపోయినట్టు కళ వచ్చిందండి, తెల్లవారే నేను లేచేసరికి 7 అయిందండి, అయ్యో తెల్లవారు వచ్చిందా, అయితే ఈ కళ నెరవేరిపోద్ది. కనుక ఇటువంటి మనుషులు చెప్పే వ్యర్థమైన కళల భావాలకి మీరెప్పుడూ భయపడవలసిన పని లేదు. ఇక కళ ఎందుకు వస్తుంది అంటే ప్రసంగి గ్రంథంలో దేవుడు ఏమని రాయించాడంటే, మరలా చదువుదాం మాట. 5వ అధ్యాయం 3వ వచనం. విస్తారమైన పనిపాటుల వలన స్వప్నము పుట్టును. నీకు కళ రావడానికి కారణం నువ్వు బాగా పని చేయాలి. ఎప్పుడైతే నీ శరీరం బాగా కష్టపడిందో ఆటోమేటిక్గా నువ్వు ఎందులోకి వెళ్ళిపోతావు? డీప్ స్లీప్, గాఢ నిద్ర, మంచి నిద్రలోనికి వెళ్ళిపోతావు. ఎప్పుడైతే మంచి నిద్రలోకి వెళ్ళిపోయావో ఆయన టెస్టింగ్ నీకు ఆరంభమవుతుంది. నీ ఆలోచనలు, అంతరంగంలో జరిగే ఎన్నో సంఘర్షణలు, ఎన్నో కొత్త కొత్త విషయాలు,
నువ్వు చూడని లోకాలు, నీకు తెలియని ప్రాంతాలు, నీకు తెలియని మనుషులు, ఏమండి వీటన్నిటిని స్వప్నాల్లో నువ్వు అనుభవించి అనేక సందర్భాలు నువ్వు ఆనందానికి గురవుతుంటే, ఆనందం వల్ల ఏంటి, కొన్ని సందర్భాలు చాలా ఆనందంగా ఫీల్ అవుతుంది. ఏమండి ఈరోజు అబ్బాబ్బా గొప్ప కళ అండి అంటాడు. ఏం కళ అంటే, కళలో ఆనందించావా? అబ్బా చాలా ఆనందించారండి అంటే, ఒక తిండిపోతున్నాడు అనుకోండి, ఆడి 5 స్టార్ హోటల్కి తీసుకెళ్ళి అన్ని వెరైటీ భోజనాలు పెట్టావు అనుకోండి, అవన్నీ తినేసి బేవమన్న తర్వాత అబ్బాయి ఎంత మంచి కళ. ఏమండి ఆడి తిండి పిచ్చాడు కాబట్టి ఆ కళ వచ్చింది వాడికి. ఏమండి కార్లు పిచ్చోడు, ఒక పెద్ద అతి ఖరీదైన కారులో మనం తిరుగుతున్నట్టు, ఆహా ఎంత అందమైన కారు అండి, నిజంగా నా జీవితంలో కారు ఎక్కుతానో లేదు తెలియదు కానీ కల్లో మాత్రం ఎక్కానండి. దానివల్ల నువ్వేం పొందుతున్నావు? ఒక అనుభూతి, సంతృప్తి. సంతృప్తి వల్ల మనిషి పొందేది ఏంటో తెలుసా? లాంగ్ లైఫ్. లాంగ్ లైఫ్ అంటే ఆనందంగా ఉంటావు. నువ్వు ఎక్కువ ఆనందంగా ఉన్నావు అనుకోండి, మీ కణాలు బాగుంటాయి మీ శరీరంలో, మీరు ఎక్కువ కాలం జీవిస్తారు. అంటే ఎక్కువ కాలం జీవించడానికి మీలో ఆనందమే కారణమైతే, అందుకే స్ట్రెస్ రిలీఫ్ అని చాలామంది ఏం చేస్తుంటారండి, ఈ మధ్యన నవ్వడం ఉంటుంది చూసారా, హాహా ఊరికనే నవ్వుతుంటారు. అలాగా ఎందుకలా నవ్వుతున్నావు నువ్వు అనేసి అంటే, ఇలా నవ్వటం వల్ల ఏమవుద్దట, మెదడు ఆరోగ్యంగా ఉంటుంది, నీ ఆయుష్కాలం పెరుగుతుంది. ఏమంటే ఏదో రకరకాల పేర్లు పెడతారులేండి వాటన్నిటికీ, లాఫ్ థెరపీ అంటారు దాన్ని, అవునా? అంటే నేను నవ్వు రాకపోయినా నవ్వటం, కితకితలు పెట్టించుకొని నవ్వటం. అంటే చాలా సందర్భాలలో మనం ఆలోచిస్తారా, నవ్వులో ఆనందం, శరీరం ఉత్తేజం పొందడం వల్ల, సుఖాన్ని పొందడం వల్ల, ఆనందాన్ని పొందడం వల్ల బాడీ అంతా రిలాక్స్డ్ స్టేజ్లో ఉంటుంది. దానివల్ల ఏంటంటే నీ ఆయుష్ పరిమాణం పెరుగుతుంది. ఇవన్నీ శాస్త్రీయమైన కోణాలు. కనుక దేవుడు స్వప్నంలో నిన్ను సంతోషపరిచినా, దేవుడు స్వప్నంలో నిన్ను భయపెట్టినా, ఏం చేసినా దాని వెనక ఒక ఆలోచన ఏంటంటే, తన కుమారుడు మానసికమైన స్థైర్యం కలిగిన వాడుగా, శారీరకంగా బలం పొందిన వాడుగా వాడు ఉండాలి, అన్నిటినీ తట్టుకునేవాడుగా ఉండాలి అన్నది ఒక కోణం. ఇది మాత్రమే కాదరా, ఇంకా 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 డెప్త్లోనికి వెళదాం, ఇంకా చాలా సబ్జెక్ట్ ఉంది. ఆ లోనికి వెళ్లే కొద్దీ దేవుడు ఇన్ని ఆలోచనలు ఉన్నాయా, ఏమండి ఇంతగా ఉందా, దేవుని ఉద్దేశాలు ఇంత లోపల దాగి ఉన్నాయా అంటే, నిజంగా కలలు రావటంలో, స్వప్నం వెనుకలో, మనిషిని భయపెట్టడంలో, ఈ భయంకరమైన దారుణమైన సన్నివేశాలు మనిషి గురి కావటం వెనక ఇంత దేవుని ఆలోచన ఉందా అని మరిన్ని విషయాలు టైం అయిపోయింది కాబట్టి నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాం. ఓకే అండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. సెకండ్ పార్ట్లో వాటికి వచ్చి సవివరంగా విందాం. పరిశుద్ధుడైన తండ్రి, నాయన మానవ నిర్మాణంలో మీరు చేసిన అపురూపమైన మానవ దేహంలోని మెదడు ప్రాముఖ్యమైనది. దేవ శిరస్సు లాంటి క్రీస్తును మీరు పోల్చి అది ఎంత ప్రాముఖ్యమైనదో మీరు తెలియజేశారు. దేవ అటువంటి గొప్ప నిర్మాణాన్ని మీ ద్వారా చేయబడిన మేము ఈరోజు ఆలోచన కలిగి జీవనం కలిగి ఉన్నాము అంటే అది కేవలం మీరు చేసిన ఇచ్చిన తలంపులు, ఆలోచనలు తండ్రి. మా మెదడులో ఆలోచనలు, తలంపులు లేకపోతే మీ కొరకు ఆలోచించలేం, బ్రతకలేం, చేయలేం, ఉండలేము నాయన. కాబట్టి మరిన్ని విషయాలను మేము తెలుసుకొని అన్ని రంగాలలో మేము బలవంతులము కాగలుగుటకు మీ వాక్యము ద్వారా మమ్మల్ని అందరినీ బలపరచవలసిందిగా ప్రార్థిస్తూ క్రీస్తు యేసు వారి అమూల్యమైన నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించుచున్నాము తండ్రి. ఆమెన్.